ఎస్ఐ గారు, నేను ఏదైనా భరించగలను గాని నా కళ్ళ ముందే నా మనవడు శిక్షించబడ్డావు నేను సహించలేను. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. వద్దప్పు, నువ్వు అంత పని చేయొద్దు. లేదండి, లేదు, ఇదంతా నా తప్పు. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, అరెస్ట్ చేయి. ఎస్ఐ గారు, అసలు దొంగ వీడు. అఖిలాండేశ్వరి గారు, మీ నగలు. తల బాదుకుంటుంటే దిమ్మ తిరుగుతుంది కానీ అఖిలాండేశ్వరి వసుంధరలో ఉగ్ర రూపం మాత్రం నా తలలోంచి పోవట్లేదు. రౌడీ గాడిని వసుంధర ఆపింది కానీ వాడు కానీ నిజం చెప్పుంటే నిజంగా నేను బతికుండేదాన్నా? వసుంధర, ఇప్పుడే అవకాశం వచ్చింది. నా కాళ్ళు పట్టుకుని వేడుకోండి, మిమ్మల్ని క్షమించేస్తాను. ఐరేంద్రి, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అనుకుంటా. నా కాళ్ళు పట్టుకో, లేదంటే నీ గొంతు మీద కాళ్ళు పెట్టి తొక్కేస్తాను. ఏంటి వసుంధర నువ్వంటుంది? నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? నీకంటే వయసులో నేనెంత పెద్దదాన్నో తెలుసా నీకు? అయినా నేనేం తప్పు చేశానని నీ కాళ్ళు పట్టు? అంతకన్నా దుర్మార్గం ఏమిటంటే నువ్వు ఆ నగల మీద కూడా ఆశపడ్డావు. ఇంత దుర్మార్గురాలమైన నిన్ను బ్రతకనివ్వను, చంపేయాలి నిన్ను. వసుంధర, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదని ఆ రౌడీకి చాలా డబ్బు పోశాను. అయినా కూడా నువ్వెలా తిరిగొచ్చావో నాకు తెలియాలి వసుంధర. లేదంటే ఉక్కిరి బిక్కిరయ్యి చచ్చేలా ఉన్నాను. చెప్పు వసుంధర, ఆ రౌడీని ఎలా మార్చావు? సరే, నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, చెప్తాను విను. రేయ్, ఈవినింగ్ మనం ఇలాగే ఉంచాలా? ఆ అమ్మవారి నగల అమ్మగానే ఆ నేరం దీని మీద తోసేసి బయటికి తోసేద్దాం. మీరేమి ఇవ్వక్కర్లేదు, నేనే వెళ్ళిస్తాను.
ఏయ్ ఆగు, ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను వెళ్ళిస్తాను. వెళ్ళు. రేయ్ రండ్రా. ఇదిగో తిను. 2 చేతులు కట్టేస్తే ఎలా తినాలి? రేయ్ అట్లేపు. ఇదిగో ఇప్పుడు తిను. రేయ్ వెళ్ళి మంచినీళ్ళు పట్టండి రా. అమ్మా తప్పైపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. నా కూతురు ప్రాణాల్ని కాపాడిన మిమ్మల్ని ఈ మనిషి బంధిస్తాడని అనుకోలేదు. శ్యామల ఏంటి నువ్వు అంటుంది? రాయ్యా, వచ్చి నువ్వన్నట్టుగానే ఈ దేవత కళ్ళు పట్టుకో. చూస్తూ చూస్తూ ఎంత దుర్మార్గం చేసావయ్యా. నేను కూడా ఈ పాపంలో భాగం పంచుకున్నాను. మన చేతులు కడుక్కున్నా ఈ పాపం పోతుందా? ఏంది శ్యామల నువ్వు అంటుంది? నువ్వొకరిని చంపి 6 నెలల పాటు జైలుకు పోతే మన బిడ్డకి గుండె జబ్బు చేసిందయ్యా. నాకు ఆధారం లేక, చేతులాడక, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రకటన ఇస్తే అది చూసి ఈ తల్లి మనసు కరిగి మన ఇంటికొచ్చి పాపకు ఆపరేషన్ చేయించి చావు బతుకులో ఉన్న మన బిడ్డని కాపాడిందయ్యా. ఆదరించిన చేతుల్నే కట్టిపడేసిన కషాయాలం మనం. అమ్మా నన్ను క్షమించు. నీ గురించి తెలియక నిన్ను బంధించాం. అయినా ఇదంతా డబ్బు కోసం చేయలేదమ్మా. వెనక నుంచి ఆ పెద్దోళ్ళు చేయించారమ్మా. ఎవరు వాళ్ళు? ఐరేంద్రమ్మ గారు, అపర్ణాదేవి గారు. నన్ను పిలిచి ఆ గ్యాస్ వాడిగా ఇంట్లో రప్పించి, ఇదిగో యాద్గిరి, అమ్మా ఇంట్లోకైతే బాగానే వచ్చావు. ఇంట్లో నుంచి దాన్ని తీసుకెళ్లడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చెప్పండి అమ్మగారు, ఇంతకీ మేము ఎవరిని కిడ్నాప్ చేయాల్సింది? ఇంకో 5 నిమిషాల్లో కిందకి దిగుతుంది, చూదు గాని. ఇదేనమ్మా జరిగింది. దీనంతటికి కారణం ఐరేంద్ర గారే. ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి అమ్మా. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా నేను ఎలా బయటపడ్డాను అని. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుందని ఇప్పటికైనా నమ్ము. ఆ రౌడీని ఒక్క మాట నన్ను చెప్పమనుంటే దీని వెనక్కున్నది నువ్వేనని, తన చేత దొంగతనం చేయించి నింద నా మీద వేయించాలనుకున్నావని నువ్వు వాళ్ళకి చేసిన హితబోధంతా వదిలి నీ ఫ్యూచర్ ప్లాన్స్ మొత్తం చెప్పేసేవాళ్ళు. అసలు నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తావని నేను అనుకోలేదు వసుంధర. అసలు నీకు బుద్ధి లేదా ఐరేంద్ర? నీకు నా మీద కోపంగా ఉంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పుండొచ్చు కదా, లేదంటే నన్నేమైనా చేసుండొచ్చు కదా.
మీరే ఈ ఇంటి పరువు మర్యాదలు తీసేశారు. ఎంతో గొప్ప మనిషైన అపర్ణ మేడం చేతులకి బేడీలు వేసే స్థాయికి తీసుకొచ్చారు. చూడరేంద్రి, ఒకసారి నా వైపు చూడు. మీరు నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించినా నా ఒంటి మీద ఒక్క గాయం కూడా కాలేదు చూడు. ఎందుకు తెలుసా? ఇది కూడా అపర్ణాదేవి మేడం నాకిచ్చిన ఆశీర్వాద బలమే. ఈ విషయంలో మీరు నన్ను క్షమించండి మేడం. నేను ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మీ పేరు చెప్పగానే అందరూ నన్ను ఎంతగానో గౌరవిస్తారు. అలాంటిది మీ చేతులకు బేడీలు వేసేదాకా తీసుకొచ్చిన ఐరేంద్రిని చెంప పగలగొట్టేదాకా నా కోపం చల్లారదనిపించింది. కిందికి వెళుతున్నాను మేడం. మీరెప్పుడు నన్ను పిలిచినా నేను పైకొస్తాను. నాకు తెలుసు వసుంధర, నేనొచ్చే ముందే నీ గురించి కొంచెం తెలుసుకునే వచ్చాను. వంశీ నీ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఆ మాటల్లో నిజాయితీ కనిపించేది. నువ్వు రాసుకున్న డైరీ చూశాక నువ్వేంటో పూర్తిగా అర్థమైంది. నేనప్పుడే అనుకున్నాను, ఈ దొంగతనం నువ్వు చేసుండవని. అసలు నిజం బయటపడే వరకు నీ మీద కోపంగా ఉన్నట్టు నటించాను. కానీ అసలు దొంగ నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. వాళ్ళు చేసిన నేరం ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతోనే నేను పోలీసుల్ని పిలిపించాను. ఆ అమ్మవారి అనుగ్రహమో సుచిత్ర నమ్మకమో మళ్ళీ ఈ ఇంటిని కాపాడింది. నిన్ను నేనెప్పటికీ మర్చిపోను వసుంధర. మీరు ఇంటికి వచ్చిన అతిథి ఆంటీ. మీరు మా ఇంటికి వచ్చాక కొద్ది క్షణాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. కానీ ఈ 2 రోజులు మా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. దయచేసి ఇవేవి మనసులో పెట్టుకోకండి ఆంటీ. చూడు వంశీ, అమ్మవారి నగలు కనిపించకుండా పోయాయనే బాధతోనే అలా మాట్లాడనే తప్ప నీ మీద నాకెలాంటి కోపమూ లేదు. నిజాయితీగా ఒప్పుకోవాలంటే నేనే మీకు క్షమాపణ చెప్పుకోవాలి. ఆలస్యమైనా నీకు తగ్గకోడల్ని ఎంచుకున్నావు సుచిత్ర. అంత నమ్మకంగా వసుంధర తిరిగొస్తుంది అని నువ్వు చెప్తుంటే ఆడపిల్ల కదా, ఇంకేం తిరిగొస్తుందిలే అనుకున్నాను. కానీ అమ్మవారే తన రూపంలో మళ్ళీ తన నగలతో తిరిగొస్తుందని వసుంధర మన ముందుకొచ్చాకే అనిపించింది సుచిత్ర. అఖిల, నీకు తను మనస్ఫూర్తిగా నచ్చింది కదా, నాకు ఆ తృప్తి చాలు. నీతో మొన్ననే చెప్పాను కదా వసుంధర, నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందని. తెలుసుకున్నాను వసుంధర. నీకెప్పుడు ఆ శ్రీరామ రక్ష ఉంటుంది.
మేడం, నాది కూడా ఒక చిన్న కోరిక ఉంది. ఏంటి వసుంధరాది? మీరు సుచిత్ర మేడం గారు ఎప్పటికీ ఇలాగే మంచి స్నేహితులుగా ఉండాలి. ఎప్పటికీ విడిపోమని మాటివ్వండి మేడం. ఆలేఖ్య, వసుంధర గురించి నువ్వెంత చెప్తున్నా నేనవేవీ పట్టించుకోకుండా నిన్ను అవమానిస్తూనే మాట్లాడాను. నన్ను క్షమించాలేఖ్య. అయ్యో, అంత మాట అనకండి మేడం. చివరికైనా అక్కను అర్థం చేసుకున్నారు. నాకదే సంతోషం. మీ ఇద్దరు అక్కా చెల్లెల అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే నేను ఈ స్థాయికి వచ్చాను పెద్దమ్మగారు. మీతో కఠినంగా వ్యవహరించాను అంటే దానికి కారణం మాత్రం కొంతమందికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశమే. ఇప్పటికైనా మీరు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. అఖిలాండేశ్వరి, జరిగిందంతా మర్చిపో. పూజ బ్రహ్మాండంగా జరిపించు. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంటే మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. అలాగే పెద్దమ్మగారు. నేను వెళ్ళొస్తాను ఐరేంద్రి. నేనొచ్చే లోపైనా నువ్వు పూర్తిగా మారిపో. లేదంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. అమ్మ మహతి, బయలుదేరదాం. పెద్దమ్మగారు, వెళ్ళొస్తాను. అలాగే, బాయ్. నువ్వు నిజంగా మా ఇంటి బలమేంటో తెలుసుకోవడానికి వచ్చిన దేవతవి అఖిలాండేశ్వరి. వసు, నాకు తెలుసు వసు, నువ్వు ఆడ పులివి. ఎలాగోలా నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని చీల్చి చెండాడి ఇంటికి తిరిగి వచ్చేసావు. వసు, నేను గాని అక్కడ ఉండుంటే అందరిని చంపేసేవాడిని తెలుసా? ఇదిగో, నువ్వు ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చేసినందుకు నాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కానీ వసుంధర హాల్లోకి ఈడ్చి పడేసిన రౌడీ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన యాదగిరిగాడే కదా. మరి దొంగ ఎదవా వసుంధరని కిడ్నాప్ చేసావా అంటే లేదని చెప్పాడాడు. అంటే ఈ కిడ్నాప్ వెనక ఈడు కాకుండా ఇంకెవరో ఉన్నారన్నమాట. ఇప్పుడే ఈ విషయం ఐరేంద్ర గారితో పెద్దమ్మ గారితో మాట్లాడి తేల్చేస్తాను. వద్దులే, ఈ ఎందుకు వచ్చిన గొడవలే. అసలే వసుంధర ఇంటికి తిరిగి వచ్చిందని పెద్దమ్మ గారు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఆవేశంలో నన్ను కూడా ఈ కేసులో ఇరికించినా ఇరికిస్తారు. వద్దులే, వసుంధర ఇంటికి తిరిగి వచ్చేసింది. అదే నా గుండెకు హాయ్. వసుంధరా వసుంధరా. అలేఖ్య, ఏంటి ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు?